హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ని మీకు చూపిస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇంకా బొరుగులకు గాని కోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ బొరుగులకు గానికి కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉంటే బాగుంటాయి. నేను ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది నేను పిల్లలకు చేస్తున్నా కాబట్టి ఈరోజు పచ్చిమిర్చి కానీ కారం కానీ ఏం వేయట్లేదు. నార్మల్గా మేము చేసుకునేటట్టయితే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను. తర్వాత దీంట్లో ఒక హాఫ్ టమాటో వేసుకొని టమాటో కూడా మంచిగా మెత్తగా మగ్గించుకోవాలి. టమాటో కూడా మంచిగా మగ్గిన తర్వాత నేను మొత్తం ఉగ్గానికి కావాల్సిన సాల్ట్ అంతా ఇక్కడ తాలింపులోనే వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని బొరుగులు మనము ఒక 5 minutes అట్లా వాటర్లో తడిపేసుకొని వాటర్ అంతా తీసేసుకొని పెట్టుకోవాలి. ఆ బొరుగులు దీంట్లో కనుక వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే బొరుగులు ఉగ్గాని రెడీ అయిపోతుంది. దీంట్లో కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా నేను ఎక్కువగా వేస్తున్నాను. ఒకవేళ టమాటో వద్దు అనుకుంటే లాస్ట్లో లెమన్ కూడా కలుపుకోవచ్చు. ఈ బొరుగులకు కానీ పోహా కానీ ఈజీ ప్రాసెస్ కదా, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మా పాప కూడా ఇవి ఇష్టంగానే తింటుందన్నమాట. అందుకే ఈరోజు బాక్స్లోకి బొరుగులకు కానీ కడుతున్నాను. లాస్ట్లో కావాలంటే కొంచెం పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే పుట్నాల పొడి ఎప్పుడు వేయను, ఇట్లా నార్మల్గానే చేస్తాను. చూసారు కదా, ఇక్కడ బొరుగులకు గాని అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. ఈరోజు బాక్స్లోకి కుకుంబర్ కూడా పెట్టాను. కుకుంబర్ ఈ బొరుగులకు కానీ స్నాక్ బాక్స్లోనేమో ఆరెంజ్ కట్టాను అనమాట. మా చిన్న పాప కూడా బొరుగులకు గాని అంటే ఇష్టము. ఇది అందుకే కొంచెం ఎక్కువ చేశాను అనమాట. తర్వాత తను తింటుందనేసి కొంచెం ఎక్కువ అయితే చేశాను ఈరోజు. మోస్ట్లీ మార్నింగ్ ఇట్లా బాక్స్ కట్టేది అయిపోయిన తర్వాత దాంతో పాటే వంట కూడా స్టార్ట్ చేస్తాను టైం ఉంటే. ఒకవేళ లేట్గా లేచాను హడావుడి అయిపోతుంది అంటే మాత్రం ముందు బాక్స్ ప్యాక్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టి తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాను. మోస్ట్లీ నా వంట 40 minutes to 1 hourలో అయిపోతుంది. చెప్పాను కదా, అంతకంటే ఎక్కువసేపు కూడా నేను కిచెన్లో ఉండలేను. కిచెన్లో కనుక నేను ఎక్కువసేపు ఉంటే మా పాప నా వెనకే వస్తుంది అనమాట, నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తనకిప్పుడు వాళ్ళ అక్క స్కూల్కి వెళ్తుంది కదా, చాలా బోర్ అయిపోయింది అనమాట. ఇంకా అలవాటు అవ్వలేదు ఒక్కతే ఆడుకోవడానికి. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే చింత చిగురు పప్పు, బెండకాయ ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలకేమో బీన్స్ కొన్ని ఉన్నాయన్నమాట, పిల్లల వరకే సరిపోతాయి. వాళ్ళకు బీన్స్ ఫ్రై పప్పు తీస్తున్నాను. ఈ చింత చిగురు పప్పు కూడా మా మమ్మీ చింత చిగురు పేస్ట్ లాగా చేసి ఇండియా నుంచి పంపించారనమాట. సేమ్ నేను మీకు లాస్ట్ వీడియోలో గోంగూర పేస్ట్ చూపించాను కదా, సేమ్ అలాగే ఇది కూడా పంపిస్తారనమాట. చింత చిగురు పప్పు చాలా బాగుంటుంది కదా. కాకపోతే చింత చిగురు ఫ్రెష్గా వేసుకుంటే ఆ టేస్ట్ వేరు. ఇది కూడా బాగుంటుంది, కాకపోతే ఫ్రెష్గా చేసుకుంది ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే మాకు ఇక్కడ అస్సలు దొరకదు కాబట్టి గుడ్డి కన్నా మెల్లమేలు అంటారు కదా, ఏదో ఒకటి చింత చిగురు పప్పు తిన్న టేస్ట్ అయితే వస్తుంది. అలాగే బెండకాయ ఫ్రై కూడా చాలా మందికి జిగురుగా వస్తుంది అంటారు కదా బెండకాయ ఫ్రై. నేను ఎలా చేయాలో చూపిస్తాను మీకు. జిగురు రాకుండా కొంచెం ఆయిల్ తోటి చేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బెండకాయ ఫ్రై కూడా చాలా సింపుల్గా చేస్తున్నాను, జస్ట్ ఉప్పు కారం పసుపు వేసే చేస్తున్నాను. కాకపోతే జిగురు అస్సలు రాదనమాట. అది ఎలానో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే పిల్లలకు బీన్స్ ఫ్రై చేస్తున్నా అని చెప్పా కదా, బీన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. కొన్ని బీన్స్ ఉన్నాయి, పిల్లల వరకే సరిపోతాయి, అందుకే ఇంకా పిల్లలకే చేస్తున్నాను అనమాట. మాకైతే ఇంకా బెండకాయలు ఉన్నాయనేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ బెండకాయలు కూడా కొంచెం ముదిరిపోయినవి ఉంటాయి కదా, అంటే మరీ ముదురులు కాదు, కొంచెం ముదురుగా ఉన్నవి తీసి పక్కన పెట్టుకుంటాను. వాటితోటి బెండకాయ పచ్చడి అంటాం కదా, అదైతే చేస్తాను. ఒకవేళ అన్ని లేతగానే ఉంటే ఫ్రైకి వాడేస్తాను. ఒకవేళ కొంచెం ముదురుగా అనిపిస్తే అవైతే తీసి పక్కన పెట్టు. మీరు చూస్తే ఇక్కడ కరెక్ట్గా 8:50కి నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. చూడండి, ఒక 40 to 50 minutesలో వంట అయితే అయిపోతుంది. క్లీనింగ్ కూడా చేసేసుకుంటాను. వంట చేసేటప్పుడే పడిన గిన్నెలు అప్పటికప్పుడు అవి కడిగేసుకుంటాను అనమాట. నాకు అట్లా షింక్లో గిన్నెలు ఉంటే ఎందుకో అస్సలు నచ్చదు. ఒకవైపు చేస్తూ ఒకవైపు కడుగుతూ ఉంటాను. అన్నీ అయిపోయిన తర్వాత అలా ఏం పెట్టుకోను. ఒక పక్కన ఇప్పుడు బెండకాయ ఫ్రై తాలింపుకు వేసుకున్నాను అనుకోండి, మధ్యలో అవి ఫ్రై అయ్యే వరకు టైం ఉంటుంది కదా, ఆ లోపు గిన్నెలన్నీ కడిగేసుకుంటూ ఉంటాను మధ్యలో.
యాక్చువల్‌గా డిష్ వాషర్ ఉంది. కానీ ఎందుకో నాకు డిష్ వాషర్ రోజు యూజ్ చేయాలంటే ఎలాగో కడిగేసి పెడతాం కదా! ఊరికే సోప్ పెట్టి కడిగేస్తే అయిపోతుంది. ఇదే ఈజీ అనిపిస్తుంది. మళ్ళీ అన్నీ కడిగి డిష్ వాషర్‌కి వేసుకొని అది ఎప్పుడో మళ్ళీ నైట్ ఆన్ చేస్తాము. మధ్యలో ఏమైనా గిన్నెలు కావాలంటే మళ్ళీ కడుక్కోవాలి. అందుకని డిష్ వాషర్ మోస్ట్‌లీ నేను గిన్నెలు కడుక్కున్న తర్వాత ఆరబెట్టుకోవడానికి ఆ డిష్ వాషర్‌ని యూజ్ చేస్తున్నాను. ఎప్పుడో ఒకసారి వాడతాను, రేర్‌గా అనమాట. ఎప్పుడైనా మంత్లీ వన్స్ అట్లా లోపల ఏమైనా వాటర్ ఆగినట్టు అనిపిస్తే డిష్ వాషర్ వేస్తాను. నార్మల్‌గా రోజు నార్మల్‌గానే కడిగేసుకుంటాను. ఇక్కడ పిల్లల కోసం ఈ బీన్స్ ఫ్రై అయితే తాలింపుకు వేసేసుకున్నాను. ఇది కూడా సింపుల్‌గానే చేస్తున్నాను. జస్ట్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. తర్వాత బీన్స్ వేసుకొని ఉప్పు, పసుపు వేసేసుకుంటాను. పిల్లలు కారం తినరు కదా! కారం అయితే వేయను. వెల్లుల్లిపాయ దంచుకొని వేసేసుకుంటాను అనమాట. ఇక నేను యూజ్ చేస్తున్నా కదా ఈ ఐరన్ ప్యాన్. ఈ ప్యాన్ కూడా చాలా బాగుంది. ఇది లార్జ్ బ్రాండ్ అనుకుంటా. నా దోశ ప్యాన్ కూడా సేమ్ ఇదే బ్రాండ్. పిల్లలకి ఎప్పుడైనా ఫ్రై చేయాలంటే మోస్ట్లీ ఈ ప్యానే యూజ్ చేస్తాను. ఇది క్యాస్ట్ ఐరన్ అనమాట. చాలా మంచిగా ఫ్రై అవుతాయి దీంట్లో. ఒక పక్కన ఇంకా బెండకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. బెండకాయలు ఇలా మనం కట్ చేసుకునేటప్పుడు వీటిని మరీ సన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా కొంచెము ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకొని కనుక ఫ్రై చేసుకుంటే జిగురు ఎక్కువ రాదు. సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి బాగా కూరంతా జిగురుగా అయిపోతుంది. ఈ టిప్ని ఈసారి ట్రై చేసి చూడండి. ఒక 1/2 ఇంచ్లో కనుక మీరు కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే జిగురు ఎక్కువగా రాదు. అలాగే మీకు ఒకవేళ టైం ఉంటే కడుక్కున్న తర్వాత కాసేపు అలా ఆరబెట్టుకుంటే జిగురు ఎక్కువగా రాదు అంటారు కదా. నేనైతే ఏం ఆరబెట్టను, అంత టైం ఉండదు నాకు. కడిగేసుకొని కట్ చేసుకొని తాలింపుకు వేసేసుకుంటాను. ఇలా ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకున్నామంటే బెండకాయ ముక్కలు ఉడకవు అని ఏం లేదు. మనం మూత పెట్టుకుని ఒక 5-10 మినిట్స్ పెట్టుకుంటాం కదా, త్వరగానే ఉడుకుతాయి. సన్న ముక్కలు కట్ చేసుకుంటేనే ఎక్కువగా జిగురుగా అయిపోతుంది కూర. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, అవి కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గించుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక బెండకాయ ముక్కలు వేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు లాస్ట్ వరకు మనం బెండకాయ ఫ్రై చేసేసరికి అవి మాడిపోతాయి. కాబట్టి ఉల్లిపాయలు, బెండకాయ ముక్కలు ఒకేసారి వేసుకుంటాను నేను. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. ఉప్పు ఇప్పుడే వేయద్దు. ఉప్పు వేస్తే ఏంటంటే బెండకాయలోంచి వాటర్ ఇంకా ఎక్కువగా వచ్చేసి మొత్తం కూర అంతా జిగురుగా అయిపోతుంది. ఇది కూడా ట్రై చేయండి మీరు. ఉప్పు మాత్రం స్టార్టింగ్లో వేయొద్దు. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మంచిగా అవి ఉడుకుతాయి అన్నమాట. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మధ్యలో కలిపినప్పుడు కొంచెం జిగురుగా అనిపిస్తుంది. కాకపోతే బెండకాయ ముక్క మొత్తం ఫ్రై అయ్యేసరికి జిగురు అంతా పోతుంది. మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది మీకు. నేను మూత పెట్టేసి కాసేపు కుక్ చేశాను. తర్వాత మూత తీసేసి దీంట్లో సరిపడినంత ఉప్పు, కారము, కొంచెం వెల్లుల్లిపాయ క్రష్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని లాస్ట్లో ఫ్రై చేసుకున్నామంటే అసలు జిగురే రాదు బెండకాయ. మీరు ఈసారి చేసేటప్పుడు ఈ 2 టిప్స్ ట్రై చేయండి. ఒకటి, ముక్కలు మనం 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి. ఇంకొకటి, ఉప్పు స్టార్టింగ్లో వేసుకోవద్దు. ఇవి 2 చేశారంటే బెండకాయ కూర మంచిగా జిగురు లేకుండా వస్తుంది. చాలామంది దీంట్లో కొంచెం పెరిగేస్తే జిగురు రాదు, లేదంటే కొంచెం వెనిగర్ వేసినా జిగురు రాదు అంటారు కదా. నేనైతే అవన్నీ ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేస్తాను అనమాట. నాకైతే ఎప్పుడు జిగురుగా బెండకాయ అయితే రాలేదు. మంచిగా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నామంటే అవి మంచిగా ఉడుకుతాయి, జిగురు లేకుండా కూడా ఉంటాయన్నమాట. బెండకాయ కూర అంటే మీలో ఎంతమందికి ఇష్టము? చిన్నప్పుడు బెండకాయ కూర అనగానే బెండకాయ కూర ఎక్కువ తినాలి, లెక్కలు బాగా వస్తాయి, చదువు బాగా వస్తుంది అని చెప్పేవాళ్ళు కదా. నిజమో కాదో తెలియదు కానీ దొండకాయలు తింటేనేమో మతిమరుపు వస్తుంది, బెండకాయ తింటే బాగా చదువు వస్తుంది అని చెప్పేవాళ్ళు కదా. మీ చిన్నప్పుడు కూడా ఎప్పుడైనా విన్నారా మీ ఇంట్లో ఇలా చెప్పడం మీరు? దాని వెనకున్న రీజన్ అయితే తెలియదు కానీ చాలా మంది ఇలా చెప్పేవాళ్ళు కదా. నిజంగా అసలు బెండకాయ తింటే చదువు బాగా వస్తుందా, లెక్కలు బాగా వస్తాయో తెలియదు కానీ నాకైతే బెండకాయ కూరన్నా దొండకాయ కూరన్నా 2 ఇష్టమే. మా పిల్లలు కూడా ఈ 2 ఫ్రైలు బాగా తింటారు. చూసారు కదా, ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, అసలు జిగురు అనేది ఏం లేదు. చెప్పాను కదా మీకు, ముందు మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు కుక్ చేసుకొని తర్వాత మూత తీసేసి మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు జిగురు రాకుండా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ టైం అయితే కరెక్ట్గా 9:40 అవుతుంది. నేను 8:50కి కుకింగ్ స్టార్ట్ చేశాను. 9:40కి నా గిన్నెలు కడగడం అయిపోయింది, పప్పు తాలింపు పెట్టేశాను, బెండకాయ ఫ్రై అయిపోయింది, బీన్స్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. వంట అయిపోగానే మోస్ట్లీ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఈ గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేయడం ఎంత కష్టం అంటే, ఈ పైనవేమో భలే బరువుగా ఉంటాయి. ఇండియన్ స్టవ్సే కొంచెం ఈజీ అనుకుంటా క్లీన్ చేసుకోవడం. ఇలాంటి మోడల్ అయితే భలే కష్టం అనిపిస్తుంది క్లీన్ చేయడం. నాకు అసలు జిడ్డే పోవట్లేదు. ఇవేమో కడుగుదామంటే కిచెన్ షింక్లో అయినా సరిపోవట్లేదు అనమాట. అసలు కడగడం అయితే భలే ఇబ్బందిగా ఉంది వీటిని.
చూసారు కదా వేడివేడిగా చింత చిగురు పప్పు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయాయి. మీకు ముందు చెప్పలేదు కదా, చింత చిగురు పప్పులో నేను టమాటో కూడా వేసాను. ఎందుకంటే మీకు ముందు వీడియోలో కూడా నేను మీకు చెప్పాను కదా, గోంగూర పప్పు చేసుకునేటప్పుడు టమాటో కూడా నార్మల్గా వేయరు, కానీ వేస్తున్నాను. ఎందుకంటే గోంగూర పేస్ట్లో నుంచి వాటర్ ఏం రాదు కదా, అందుకని టమాటో వేస్తున్నానని. సేమ్ చింత చిగురు పప్పులో కూడా అందుకే నేను టమాటో వేసుకున్నాను. నార్మల్గా చింత చిగురు పప్పులో అయితే టమాటో వేయరు, చెప్పాను కదా వాటర్ ఏం రాదు కాబట్టి నేను హాఫ్ టమాటో వేసుకున్నాను ఇందులో. కరెక్ట్గా 9:47కి కిచెన్లో పనంతా అయిపోయింది. స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను, చూపిస్తాను చూడండి. మొత్తం క్లీన్ చేసేసుకొని చేసుకున్నవన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. ఈ డిష్ వాషర్లో కడిగినవన్నీ ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఇవి ఆరిపోతాయి కదా, చెప్పాను కదా కేవలం ఆరబెట్టడానికి మాత్రమే డిష్ వాషర్ యూజ్ చేస్తున్నాను నేను. అన్నీ కడిగేసుకొని పెట్టుకొని ఆఫ్టర్నూన్ కానీ లేదంటే ఈవినింగ్ 4 o'clockకి కానీ అన్నీ కడిగినవన్నీ తీసేస్తాను అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీరేం చేసుకున్నారు ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.